2024 ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా పాపం అయిష్టంగానే నియోజకవర్గాలు మారి మరి ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓటమిని మూట కట్టుకుని మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలారు. ప్రస్తుతం ఆ ఇద్దరు ఒకే నియోజకవర్గం కోసం చేస్తున్న రాజకీయాలు మాత్రం పాపం ఫ్యాన్ పార్టీకి తాళనొప్పిగా మారాయి. ఒకే వరలో రెండు కత్తులు అన్నట్లుగా ఆ ఇద్దరి నేతల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పుడు రసవత్తరంగా మారింది. ఆ ఇద్దరు మాజీల మధ్య జరుగుతున్న పొలిటికల్ యుద్ధంలో నలిగిపోతున్నారు కింది స్థాయి వైసీపీ నేతలు. వైసీపీ అధిష్టానం ఇప్పటికైనా ఇద్దరు నేతల మధ్య సర్దుబాటు చేస్తారా లేక తమ దారి తమల్ని చూసుకోమంటారా అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఎవరికి వారే తగ్గేదే లేదు అంటున్నారు నేతలు. ఏ పక్షాన ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో తలలు పట్టుకుంటున్నారు వైసీపీ కేడర్. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా మాజీ ఎమ్మెల్యేలు, అక్కడ జరుగుతున్న రాజకీయ యుద్ధం దేనికోసం? ఈ ఆసక్తికరమైన కథనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర ఓటమి ఎదురైంది. పక్కాగా గెలుస్తాము అనుకున్న స్థానాలు సైతం కూటమి సునామీలో గల్లంతయ్యాయి. అయితే ఓటమి తర్వాత ఆ నియోజకవర్గాల్లో నేతల మధ్య జరుగుతున్న రాజకీయ యుద్ధం ఇప్పటిలో ఫుల్ స్టాప్ పడేలా కనిపించటం లేదు. పశ్చిమ ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు ఇన్ఛార్జీల మధ్య ఏర్పడిన పొలిటికల్ విభేదాలతో నేటికి అక్కడ అగ్గి రాజుకుంటూనే ఉంది. మార్కాపురం ఇన్ఛార్జి పదవిని కాపాడుకునేందుకు అన్న రాంబాబు, ఆ పదవిని తిరిగి దక్కించుకునేందుకు కుందూరు నాగార్జున రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ మాజీల మధ్య జరుగుతున్న యుద్ధంతో గిద్దలూరు, మార్కాపురం నియోజకవర్గాలలోని ఫ్యాన్ పార్టీ క్యాడర్ అయోమయంలో పడ్డారు. మార్కాపురం కేంద్రంగా అన్న రాంబాబు, నాగార్జున రెడ్డిల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ ఇప్పటిలో ముగిసేలా కనిపించటం లేదు. మొన్నటి ఎన్నికల సమయంలో వైసీపీ అధిష్టానం చేపట్టిన మార్పులు చేర్పుల్లో భాగంగా మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు చేపట్టింది వైసీపీ అధిష్టానం. అప్పటి వరకు మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు, గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబును మార్కాపురానికి మార్చి ఎన్నికల బరిలో నిలిపింది వైసీపీ అధిష్టానం. అయితే కూటమి పార్టీల సునామీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు. ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేపట్టిన అధిష్టానానికి ఈ ఇద్దరు నేతలు తమ తమ నియోజకవర్గాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోకపోవటం కారణమన్న విశ్లేషణ ఫలితాల తర్వాత తెర మీదకు వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీ చేసిన కుందూరు నాగార్జున రెడ్డికి అప్పటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబు సపోర్టు చెయ్యకపోవడంతో పాటు మార్కాపురం నుంచి బరిలో నిలిచిన అన్న రాంబాబును నాగార్జున రెడ్డి వర్గం అసలు పట్టించుకోలేదు. ఈ కారణంతోనే మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీకి పరాభవం ఎదురైందనేది స్థానిక కేడర్లో నెలకొన్న అభిప్రాయం. మొన్నటి ఎన్నికల్లో ఓడిన నియోజకవర్గాల్లో ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇష్టం లేకుండా అయిష్టంతోనే నియోజకవర్గాలు మారిన ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు మార్కాపురం సెంటర్ కోసం ఎవరి రాజకీయాలు వారు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం మార్కాపురం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు అన్న రాంబాబు. మార్కాపురం అన్న రాంబాబుకు స్వస్థలం, ఆయన నివాసం కూడా ఇక్కడే ఉంది. కానీ కొన్ని సంవత్సరాలుగా గిద్దలూరు కేంద్రంగా ఆయన రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ అధిష్టానం నిర్ణయంతో గిద్దలూరుని వదిలి మొన్నటి ఎన్నికల్లో మార్కాపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అధిష్టానం నిర్ణయంతో పాటు మార్కాపురం స్వస్థలం కావటంతో తన గెలుపుకు తిరుగు లేదు అని భావించాడు అన్న రాంబాబు. అదే ధీమాతో బరిలో నిలిచిన రాంబాబు సొంత ఇలాకాలో ఓటమిని మూట కట్టుకున్నారు. మార్కాపురం వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న రాంబాబు ఇక ఎక్కడి నుంచే రాజకీయాలు చేయాలి అని
గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ వచ్చాడు. ఇక తాను తిరిగి గిద్దలూరు వెళ్ళనని, ఎక్కడే ఉండి ఓడిన చోటే గెలిచి తానేంటో చూపిస్తానంటున్నాడు. అయితే మార్కాపురంలో తన ఎదుగుదలను చూసి కొంతమంది ఓర్వలేకపోతున్నారు అని, తనను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించేందుకు పావులు కదుపుతున్నారు అంటూ ఇటీవల కాలంలో అన్నార్ రాంబాబు మాట్లాడిన మాటలు ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో చర్చగా నడుస్తుంది. తనను ఎవరు ఇక్కడ నుంచి తప్పించలేరని, మార్కాపురం నుంచి కదిలే ప్రసక్తే లేదు అంటూ తేల్చి చెబుతున్నాడు అన్నార్ రాంబాబు. మరోవైపు మొన్నటి ఎన్నికల్లో మార్కాపురాన్ని వదిలి గిద్దలూరు వెళ్ళి పోటీ చేశాడు కుందూరి నాగార్జున రెడ్డి. అయితే కూటమి గాలిలో ఓటమి చెందటంతో మళ్ళీ పాత ఎలాక మార్కాపురం పైనే ఆశలు పెట్టుకున్నాడంట. గిద్దలూరు నియోజకవర్గంలో స్థానిక నేతల మధ్య ఏర్పడిన విభేదాలతో నాగార్జున రెడ్డి గిద్దలూరులో ఉండలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. గిద్దలూరు కంటే సొంత నియోజకవర్గమైన మార్కాపురం బెటర్ అనే అభిప్రాయానికి వచ్చాడంట. ఇదే అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద నాగార్జున రెడ్డి ఉంచినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే గిద్దలూరు నుంచి మార్కాపురం వచ్చేందుకు కుందూరు నాగార్జున రెడ్డి చాప కింద నీరులా అధిష్టానం వద్ద పావులు కదుపున్నట్లుగా చర్చ నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారి పోటీ చేసి ఓడిన ఈ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మార్కాపురం కోసం పట్టుబడుతూ ఎవరికి వారు రాజకీయాలు చేయటం చర్చనీయాంశంగా మారింది. మార్కాపురంలో ఓడినా తాను వచ్చే ఎన్నికల్లో గెలిచి చూపిస్తానంటూ ఇన్ఛార్జి రాంబాబు రాజకీయాలు చేస్తుండగా తనకు పాత ఇలాకాలో అవకాశం ఇవ్వాలని కుందూరు నాగార్జున రెడ్డి అధిష్టానాన్ని పట్టుబట్టడంతో ఈ మాజీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న పొలిటికల్ కోల్డ్ వార్తో పాటు మార్కాపురం అటు గిద్దలూరు నియోజకవర్గాల్లోని ఫ్యాన్ పార్టీ కేడర్లో అయోమయంలో నెలకొన్నారు. మార్కాపురం సెంటర్ కేంద్రంగా జరుగుతున్న నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్కు పులి స్టాప్ పెట్టాలని వైసీపీ అధిష్టానం పెద్దల వద్ద మొరపెట్టుకుంటున్నారంట స్థానిక నేతలు. నేతల వ్యవహారానికి చెక్ పెట్టకుంటే తమ దారి తాము చూసుకుంటామంటూ కేడర్ అధిష్టానానికి తేల్చి చెప్పిందంట. మొత్తానికి ఒకే వరలో రెండు కత్తులు అన్నట్లుగా మార్కాపురం కోసం ఇద్దరు నేతల మధ్య జరుగుతున్న కోల్డ్ వార్కు వైసీపీ హైకమాండ్ ఎలాంటి పులి స్టాప్ పెడుతుందో చూద్దాం మరి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.